నమస్తే, గుడ్ ఈవినింగ్, ఆదాబ్. ఎగిసి పట్టం అలలకి సరదా, ఆ అలల్లో ఆడుకోవటం పిల్లలకి సరదా, ఈ షో చూడటం మీకు సరదా, మిమ్మల్ని నవ్వించడం ఈ ఆలీకి సరదా. సో ఇప్పుడు నా సరదాలు ఓకే, మీ సరదాలు ఏంటి? ఇక్కడ 2 విషయాలు ఇప్పుడే గమనించాను. మీరు మైక్ తీసుకోండి. రోజు జిమ్ చేస్తారా మీరు? జిమ్ చేస్తాను. ఎలా చేస్తారు? ఎలా అంటే కింద పడి మీద పడి. కింద పడి మీద పడి. నేను TCS లో జాబ్ చేస్తున్నాను. జిమ్ చేస్తున్నారు కాబట్టి అసలు పొట్టే లేదు మీకు. ఉంది సార్. వెరీ గుడ్. సూర్య సార్, మీ సరదా ఏంటి? సూర్యుడికి లిప్ లాక్ ఇవ్వాలి. బాగుంటది. ఒక 2 minutes మీరు బయట ఉంటే సూర్యుడిని పిలుస్తాను. బేబీ. హాయ్ అల్లి గారు, నా పేరు నందిని. ఏం చేస్తుంటావమ్మా? నేను 8th క్లాస్. ఓకే. టీచర్ లేని స్కూల్లో జాయిన్ అవ్వడం అనేది నా సరదా. టీచర్స్ లేని స్కూల్లోనా? ఏం క్లాసులు ఉండవు, చక్కగా పిల్లలతో వాటిని తట్టి ఆడుకోవచ్చు, తొక్కుడు బిల్ల ఆడుకోవచ్చు అనా? నో. పెద్దలు ఏం చెప్పారంటే అమ్మా నాన్న తర్వాత ఎవరు? గురువు. సో అందుకోసం గురువుని ఎప్పుడు మర్చిపోకూడదు, వద్దు అనుకోకూడదు. ఓకే. థ్యాంక్ యూ. పాప కదా, పిల్ల కదా, అమ్మాయికి ఇట్లాంటి విషయాలు చెప్పాలి. ఓకే, నెక్స్ట్. మీరంటే నాకు చాలా ఇష్టం సార్. థ్యాంక్ యూ అమ్మా. ఏరోప్లేన్ లో కైట్ చేయడం నా సరదా అయితే, మీతో డాన్స్ చేయడం ఇంకా పెద్ద సరదా. ఇప్పుడు డాన్స్ చేస్తారా? థ్యాంక్ యూ. Jingity 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 jingity. I jingity 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 jingity. I jingity 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 jingity. I jingity 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 jingity. వెరీ గుడ్ మహాలక్ష్మి, సూపర్. ఓకే, నెక్స్ట్. హాయ్ అలీ గారు, నా పేరు రోజా. రోజా, ఓహో, ఓకే. ఇంటికి వచ్చిన గెస్ట్ కి ఫినాల్ తో టీ చేసి పెట్టడం నా సరదా. ఎందుకు ఫెనైల్ ఇచ్చేసి కదా డైరెక్ట్ టీ పెట్టడం? దీనికి టీ అని తెలియాలి కదా అందుకే వాళ్ళకి. నేను చాలా సార్లు చెప్తుంటా, ఫ్రీగా వస్తే ఫెనైల్ కూడా తాగేస్తారు నా వీడే. సో అట్టాగా ఫ్రీగా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఇవి కొంప తీసి నీ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మాత్రం ఇవ్వకు. అదే ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ నీకు ఇచ్చి తర్వాత వాళ్ళు తాగుతారు. హాయ్ అలీ గారు, బాహుబలి మూవీలో కట్టప్ప క్యారెక్టర్ మీరు చేస్తే చూడాలన్న సరదా. నేను కట్టప్ప కాకుండా బాహుబలి క్యారెక్టర్ చూడు, అది చేయాలని నాకు. హాయ్ సార్. హాయ్, ఐమ్ శ్రావణి. ఓకే. బాంబ్ బ్లాస్ట్ అయ్యేటప్పుడు సెల్ఫీ దిగాలని సరదా. బాంబు ఎక్కడ పెట్టుకుంటాను? ఏ సెట్ లో పెడతా, అక్కడ బాంబ్ బ్లాస్ట్ అయితే ఇట్లా సెల్ఫీ. అరే అయితే ఓ పని చేయి, నీతో పాటు నీ ఫ్రెండ్స్ వచ్చారు కదా, వాళ్ళ మధ్యలో పెట్టు, ఇది సెల్ఫీ దిగు. వద్దా మీకు? మరి షో నడవాలంటే బాంబు పెట్టలేము కదా. ఓకే. అంతకన్నా పెద్దది మీరు పాట పాడితే వినాలను. నేను పాట పాడాలా? నీకు వచ్చా పాట? మరి రానప్పుడు నన్ను సార్ డోర్లు అన్నీ వేసేస్తాను నేను, మీరు వాడండి, నేను ఇంటా. అవునా? ఓహో. రాజులైనా బంటులైనా కూలీలైనా వ్యాపారులైనా చీకటైతే సుక్క కోసం జివ్వు జివ్వు లాగునా. అది మేడం. ఓకే, హ్యాపీ. ఓకే, సో మీ సరదా మా సరదా అయిపోయింది. సో ఇప్పుడు మన గెస్ట్ వచ్చారు, అద్భుతమైన సరదాలతో వాళ్ళతో మనం గడుపుదాం, పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్. ఒకరు రంగుల రాట్నం మూవీతో సినీ ప్రపంచానికి పరిచయమై 16 ఏళ్ల వయసు లాంటి సినిమాలో వైవిధ్యమైన నటనను ప్రదర్శించి చిత్రసీమలో సిరిసిరి మూవలు మోగించారు.
ఇంకొకరు శంకరాభరణమే తన ఆభరణంగా చేసుకుని చిత్రసీమనే తన ధీమాగా మలుచుకుని సౌత్ నాట తన బాటను వేసుకుని రకరకాల పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. మరి వారిద్దరూ సరదా చేయడానికి మేమేమాత్రం తక్కువ కాదు అంటూ మన ముందుకొస్తున్నారు ద గ్రేట్ యాక్టర్స్ చంద్రమోహన్ గారు, రాజ్యలక్ష్మి గారు. ప్లీజ్ వెల్కమ్ దెమ్. రంగు రంగు సకిలెక్కి టింగు రంగు వచ్చినాడు పిల్లగాడు, ఏ టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోటు కంటి రోడ్డు, ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిద్దు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడే మళ్ళీ నీకు దూది మండు రాస్తాడు, ఒక్కసారి వచ్చి చూడు. ఎడుడు అడుడు రాడుడు నువ్వు 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 నాకు సరైనడు. ఎడుడు అడుడు రాడుడు నువ్వు 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 నాకు సరైనడు. మేము చంద్రమోహన్ గారిని పిలిచాము, వాళ్ళ అబ్బాయి వచ్చాడండి. ఆయన తీరిక లేదు, ఆ, మా వాడిని పెద్దవాడిని పంపించాను అనమాట. అరే అదేదో ఆదితో సరదాగా అంటే ఆ, వెళ్ళిరారా బాబు, ఆదితో చాలా సార్లు సరదాగా ఉన్నాను. చాలా సరదాగా సరదాగా ఉంది. ఓకే, ఎంత వచ్చిందండి ఇప్పుడు మీకు వయసు? 76 ఎంటర్, 76 ఎంటర్. 76. ఇప్పటికి మనిషి కత్తిలాగా ఉంటాడు ఆయన. ఈ మామూలు కాదు, ఈ ఇతరం మామూలు ఇతరం కాదు ఇది. మీ ఫాదర్ ఏం చేసేవాళ్ళండి? ఫాదర్ మంచి వ్యవసాయదారుడు, ఆహా, బాగా. ఆయన కూడా 96 దాకా బతికాడు. ఓహో, అమ్మానగాను. ఆయన 96, ఈయన 76. ఇప్పుడు ప్రస్తుతానికి ఈయన కూడా గ్యారంటీగా ఇంకొక 20 years సెంచరీ కొట్టేస్తాడు. మీరు 100 సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. అక్క రాజలక్ష్మి అక్క. ఎలాగంటే నిప్పు లాంటి నిజం అని ఒక సినిమా చేశాను, నాకు 3వ సినిమా, ఆవిడకి అది 2వ సినిమా. నాకు అక్కగా ఈవిడికి లైన్ వేయటానికి మురళీమోహన్ గారు మా ఇంటికి వచ్చేవాడు. సినిమాలో అయ్యో ఆయన ఇప్పుడు ఎంపీ గారు. ఓకే, సో దాంట్లో నేను తమ్ముడిగా, ఆవిడ నా అక్కగా. మా ఫాదరు ద గ్రేట్ యాక్టర్, కామెడియన్ అల్లు రామలింగయ్య గారు. సో చెప్పలేదు మదర్ గిరిజా గారు మదర్. ఓకే, అక్కడ కూర్చోండి. సరదాగా మేము ఇండస్ట్రీలో ఈయన పేరు చంద్రమోహన్, ఫుల్గా పిలవకుండా సీఎం గారిని పిలుతుంటాం. మా ఇండస్ట్రీకి సీఎం ఈయన. ఇది ఎప్పటి నుంచి అండి ప్రాబ్లం మీకు? ఒక లాస్ట్ ఇయర్ కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి అడ్మిట్ అయ్యారు. అవును, హాస్పిటల్లో. అవును. ఏం ట్రీట్మెంట్ చేశారు తెలీదు. 10 days 15 days అయిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత ఇది ఇయర్ ప్రాబ్లం వచ్చిందన్నాను. వాళ్ళు ఏది చేశారు కానీ పని లేదు. ఓకే, అది సో యూ టు గో టు పర్మిషన్స్ అండ్ బెటర్. ఓకే, ఏజ్ కోఆపరేట్ చేయట్లేదు ఏదో అని చెప్పారు. రైట్. అయితే అంతకుముందు ప్రమాణంగా ఉంది, ఇప్పుడు కొంచెం వీక్ అవటంతో కోర్స్ మన ప్రొఫెషన్ లో ఇబ్బంది, కొంచెం అటు తిరిగి చెప్తే లేకపోతే ఇబ్బంది వస్తుంది. ఏదో కొంచెం ఇబ్బంది మేనేజ్ చేస్తున్నా. ఓకే, చిన్న డైలాగ్ అవగానే చిన్న సిగ్నల్ ఎవరే అంటుంటారు అవతల వాడిని. అంటే నా డైలాగ్ అయిపోయింది, నెక్స్ట్ మీదే అన్నట్టు సిగ్నల్ ఇవ్వాలి. అవునండి. ఇప్పుడు ఒక పని, నువ్వు నీకు డైలాగ్ నాకు మన ఇద్దరు కాంబినేషన్ అనుకోండి, నీ డైలాగ్ అయితే నాకు వినపట్ల ఏం చేస్తున్నావు అని అంటే రాజలక్ష్మికి అండర్స్టాండ్ అయిపోయింది మీ ఇద్దరికి. కాబట్టి నువ్వేం చేయాలని తర్వాత, అవునయ్యా నేను వచ్చాను కదా మీ దగ్గరికి, నువ్వు కనపడలేదేమిటి అన్నావు. నువ్వు నీ ఇంట్లోనే ఉన్నావు కదా, నీ కనపడపోవడం ఏంటి అని నేను చెప్పాలి. ఓకే, నేను వచ్చాను నువ్వు కనపడలేదేమిటి అలా నువ్వు చెప్పావు అనుకో, ఆయన డైలాగ్ అయిపోయింది. కట్ 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 అనగానే ఏం చెప్పాడు ఓ పని చేయాలి, నువ్వు అయిపోయిన తర్వాత అంటున్నావు. నేను వచ్చా నువ్వు కనపడలేదేంటి, ఓహో అని అప్పుడు మీరు చెప్తాడు. ఓకే, కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు అప్పుడు మాకు అలీకున్న అండర్స్టాండ్ అది లేదు. ఓకే, అందువల్ల అటువంటి చిన్న చిన్న ట్రిక్స్ తో మనం మేనేజ్ చేసేస్తున్నాం సినిమాల్లో. ఇప్పుడు మన కెరీర్ లో 50 years ఆఫ్ కెరీర్ లో ఎప్పుడు రాలేదు. ఓకే, సో 50 సంవత్సరాలు అవుతుంది మీరు ఇండస్ట్రీకి వచ్చి. 50 సంవత్సరాలు అయిన వాళ్ళల్లో జెంట్స్ లో 5 ఉన్నాం మన ఇండస్ట్రీలో. అంటే జెంట్స్ లో ఆ లేడీస్ చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి ఒకే సంవత్సరంలో 2-3 నెలల తేడాలు వచ్చిన వాళ్ళ 3 ఇప్పుడున్న వాళ్ళు. ఓకే,
కృష్ణరాజు, కృష్ణ, నేను. ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారు మీరు? చాలా మంది అడుగుతుంటారు ఈ ప్రశ్న. బహుశా నేను ఇచ్చే సమాధానం ఎవరు ఇచ్చి ఉండరు. నేను సినిమా మొత్తం మీద 50 సంవత్సరాలు 50 సినిమాలే చేశాను. 50 సినిమాలు. ఇంకా ఫిల్టర్ చేసి రెండోసారి అడిగామనుకో ఇంకెన్ని సినిమాలు చేసామంటే 25 కూడా 20 అంటారు. ఇంకా ఇంకో మూడోసారి అడిగామనుకో 10 అంటారు. ఎందుకంటారు అలాగే? ఎందుకు ఆ మాట రావాలి. ఆ మాట రాకపోతే మరి విషయం ఏముంది? ఓకే, ఈ 800 సినిమాల్లో 50 సినిమాలు తీసేస్తే 750 అనుకుందాం. డబ్బా నా దృష్టిలో. ఓకే, 5 సినిమాలు కాదు నా దృష్టిలో. కళాసేవ కాదు, కాస్ట్ సేవ కోసం చేసినవి. ఓకే, మనస్ఫూర్తిగా చెప్పాలంటే అవి సినిమాలు మేము చేసింది కాదు, డబ్బుల కోసం చేసాం. ఓకే, మీకు నచ్చినవి? నాకు నచ్చిన ఈ 10 సినిమాల్లో వచ్చిన నెంబర్ 1 ఈజ్ మై ఫస్ట్ పిక్చర్, ఈజ్ మై బెస్ట్ పిక్చర్, రంగుల రాట్నం. రంగుల రాట్నం డైరెక్టెడ్ బై బిఎన్ రెడ్డి. ఓకే, ఇవాళ సినిమాల కంటే కూడా ఓకే, ఇవాళ సినిమాల కంటే దాంట్లో యాక్టింగ్ చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఎందుకంత న్యాచురల్ గా నాకు తెలియదు. ఊరిని ఇన్వాల్వ్ అంజనీదేవితో చెప్పిన రమణారెడ్డి వేస్ట్ డైరెక్ట్ వాళ్ళు అంత ఆర్టిస్టులతో చేస్తే ఆ రోజులో కొత్త కుర్రాడు అనిపించడం లేదని అంత బాగా చేస్తున్నారు వాళ్ళు అంటుంటే నాకు అర్థం కాల. వాటిని కంపేర్ చేస్తే మాకు తర్వాత వచ్చిన సినిమాలు చూస్తే స్టిల్ ఇట్ ఈస్ ఎ బెస్ట్ పిక్చర్ ఫర్ మీ హోల్ ఆఫ్ మై లైఫ్. ఓకే, సో అలాంటివి కొన్ని ఉన్నాయి. ఒక ఇన్వాల్వ్మెంట్ చేసిన ఒక ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయింది, ఒక కలికాలం, ఒక సగటు మనిషి, ఇటువంటి సినిమాలు ఒక 10 ఉన్నాయి. నా తృప్తిగా ఆర్టిస్ట్ అవి చేస్తే చాలా ధన్యం, మళ్ళీ ఇంకోటి ఎవడో చేయలేడు. ఓకే, అటువంటివన్నీ ఒక 10 ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు సిరిసిరి మువ్వ 16 ఏళ్ల వయసు, ఈ అద్భుతమైన సినిమాలు కదా. అవును. దీన్ని ఎందుకు మీరు కౌంటింగ్ చేస్తలేదేంటి? ఒకటి 16 ఏళ్ల వయసుతో రీమేక్. ఓకే, అది నా సొంత సినిమా కాదు. కమలాసన్ లాగా చేయాలా, లేకపోతే కమలాసన్ ఈక్వల్ గా చేయాలా, కమలాసన్ మించి చేయాలని ఎప్పుడు ఇది ఒక ఈగో చేస్తుంది సేపు. ఓకే, ఒకటి చేశాడు రీటేక్ లో, అది మన క్రియేషన్ కాదు. ఓకే, అందువల్ల దాంట్లో పేరు వచ్చిన 16 ఏళ్ల వయసు కమలే స్టేజ్ మీద చెప్పాడు 100 డేస్ ఫంక్షన్ లో, నేను ఈ క్యారెక్టర్ డబ్ చేస్తే బాగుంటుంది, నాకు మంచి మార్కెట్ ఉందని చెప్పాను, కానీ తెలుగులో రీమేక్ చంద్రమోహన్తో తీస్తా అన్నారు. అది చాలా కష్టం. అందులో గోచి సీన్ ఉంటుంది. అంటే ఈ పిల్లలు ఎంత పుట్టలేదు అన్నప్పుడు అనుకోండి. అవును, అప్పుడు గోచి సీన్ చేయడానికి ఎప్పుడు ఏ డైరెక్టర్ ఏ ఆర్టిస్ట్ ముందు రాలా. అప్పట్లో రిజిస్టర్ చేశాను, అది ఎవరు చేయరు కూడా. అంటే డబ్బులు ఇవ్వగానే పెట్టేసుకున్నారు గోచి. అది గెటప్, అగ్లీ గెటప్, అగ్లీ అవుడు, మాటలు సిగ్నల్ చొంగ, రకరకాల పెట్టాడు అతను. ఓకే, బట్ కమల్ అప్రిషియేట్ చేశాడు, నాకంటే బాగా చేశాడు అన్నాడు. అఫ్ కోర్స్ నేను చేస్తాను అనుకుంటే చాలా బాగా చేశాడు అని. అది శ్రీదేవి అదే మాట చెప్పింది. సిరిసిరి మువ్వ మూవీ కదా. అవును, కె విశ్వనాథ్ గారు. అవును, మరి దాంట్లో మీరు కె విశ్వనాథ్ దగ్గర ఉన్నది ఏంటి ఇబ్బంది, మనలా చేయనివాడు. అదేంటిది? ఆయనలాగా చేయాలి. అతని దగ్గర ఎక్కువ చేసిన హీరో నేనే. మీ ఇద్దరు రిలేషన్స్ ఏంటి? విశ్వనాథ్ గారు మీరు అంత పెదనాన్నగారు అబ్బాయి. మీ పెదనాన్నగారు అబ్బాయి పక్క ఇల్లు. అంత మా అన్నయ్య, మీకు అన్నయ్య సిస్టమ్ చేస్తున్నాడు వాళ్ళ ఫాదర్. ఓకే, ఆయన ముందు వచ్చారా ఇండస్ట్రీకి? చాలా ముందు వచ్చాడు ఆయన. సౌండ్ ఇంజనీర్ గా వచ్చి శివరాం గారి దగ్గర చేసి ఇంకెక్కడో చేసి తర్వాత అటు అసిస్టెంట్ డైరెక్టర్ గా తేని మనుషులకి వీళ్ళందరికీ మన బాత్ గౌరవంగా మన రాజ సుబ్బారావు దగ్గర చేసి అలా చేసి తర్వాత డైరెక్టర్ అయ్యి అలా అయిన తర్వాత ఎప్పుడో ఆయన రామారావు అన్ని చేస్తున్నా. ఆ తర్వాత ఓ సీత కాలం మారిందనే సినిమాలో మేము ఇద్దరం కలిసాం. అంటే అప్పుడు మేము ఇద్దరు చుట్టాలని తెలుసు, కలిసి పనిచేసే అవకాశం మన వాసిరాజ్ ప్రకాశం చేసిన కాలం బాబు, దాంట్లో సోమన్ బాబు హీరో. శారదాబాయి. మీ ఇంటి పేరు శంకరాభరణమా? నా ఇంటి పేరు శంకరాభరణం కాదు, కానీ శంకరాభరణం వచ్చిన తర్వాత అందరూ ఈజీగా చెప్పడానికి రాజలక్ష్మి అనగానే, ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా 2 రాజలక్ష్మిలు వచ్చారు. అప్పటికే ఉన్నారు? అప్పటికి లేరు వాళ్ళు. ఒక ప్రొడ్యూసర్కి ఏంటంటే నా మీద కోపంతో రాజలక్ష్మిని పెట్టాడు ఒక ఆర్టిస్ట్కి, ఎందుకంటే వాళ్ళ సినిమా నేను యాక్ట్ చేయలేదని. అండ్ ఆ ఆర్టిస్ట్ పేరు వేరే ఏదో అయితే తీసుకొచ్చి రాజలక్ష్మిని పెట్టారు. తర్వాత ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు అని చెప్పి అందరూ ఇక శంకరాభరణం రాజలక్ష్మి అనగానే అందరికీ నోటెడ్. ఈ రోజు కూడా ఎక్కడికి వెళ్ళినా అవి రాజలక్ష్మి శంకరాభరణం రాజలక్ష్మి అలా వచ్చింది. అంతకు చెప్తే నా ఇంటి పేరు ఇంకా ఇంటి పేరు లాగా చేసేసుకున్నాం అంతే. సో ఈ మూవీ ఇండస్ట్రీలో మీ ఫ్యామిలీకి సంబంధించింది ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎవరు లేరు. సో ఓన్లీ క్యారెక్టర్స్ కోసమే మెడ్రాస్ రావడం జరిగింది. అవును, యాక్ట్ చేయడం కోసం వచ్చాను. శంకరాభరణంలో జంజాల్ గారు వాళ్ళు ద్వారా తెలిసింది విశ్వనాథ్ గారు ఈ క్యారెక్టర్ చూస్తున్నారు, ఒక అమ్మాయిని, కొత్త అమ్మాయి అన్నప్పుడు. అదే మొదటి చిత్రమా? అదే మొదటి సినిమా శంకరాభరణం. వెళ్ళి విశ్వనాథ్ గారిని కలవటం జరిగింది. ఆయన అప్పటికే చాలా మంది ఆర్టిస్టులు చూస్తున్నారంట ఆ శారదా క్యారెక్టర్ కోసం, చాలా మందిని చూసారంట. నాకైతే తెలియదు, ఎందుకంటే నాకైతే స్క్రీన్ టెస్ట్ అది చేయలేదు.
ఓకే ఎందుకంటే నేను అలాగే ఉండేదాన్ని, లంగా ఓణి వేసుకుని ఓకే అలాగే ఉండేదాన్ని. ఆయన నన్ను చూడంగానే ఓకే ఏదైనా నీకు తెలిసిన యాక్ట్ చేయమ్మా అన్నారు. నేను ఒక సీన్ ఏదో చేశాను, చేస్తే ఆయన ఏమన్నా అంటే నువ్వు ఎంత బాగా చేసావన్నది నేను చెప్పను, నువ్వు ధైర్యంగా చేసావు అది చాలు అని అప్పుడు చెప్పారు. ఇలా ఉంది మూవీ, ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ డేనే షూటింగ్ బయలుదేరుతున్నారు రాజమండ్రి. వాళ్ళకి ఆర్టిస్ట్ ఓకే అవ్వలేదు. ఇది చూసిన తర్వాత ఆయన అన్నారు ఇట్లాగా శారదా క్యారెక్టర్ ఇంకా సౌమ్యాజులు గారు ఉన్నారు, మనకి అంతకది నాలెడ్జ్ లేదు, నాకు కెమెరా నాలెడ్జ్ లేదు, ఏమీ లేదు. బట్ విశ్వనాథ్ గారు అప్పటికే చాలా పెద్ద డైరెక్టర్, ఆయన దగ్గర యాక్ట్ చేయడం అన్నది చాలా అదృష్టం. ప్లస్ చంద్రమోహన్ గారు పక్కన అన్నారు, ఇంకా చెప్పాలా చంద్రమోహన్ గారు పక్కన యాక్ట్ చేస్తేనే చంద్రమోహన్ గారి పక్కన చెప్పారు. చంద్రమోహన్ గారు పక్కన చెప్పగానే చాలా ఆనందం, ఎందుకంటే ఆయన పక్కన యాక్ట్ చేసిన వాళ్ళందరూ టాప్ హీరోయిన్స్. ఆ తర్వాత నెక్స్ట్ డే మేము రాజమండ్రి బయలుదేరి షూటింగ్ కి వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత అసలు ఫస్ట్ సీన్ మాకు పెళ్లి చూపుల సీనే. అదే సీన్ స్టార్టింగ్. అంటే ఫస్ట్ విశ్వనాథ్ గారు ఏం చేశారంటే సెంటిమెంట్ గా ఒక తులసి కోట చుట్టూ తిరుగుతున్నట్టు ఒక షాట్ తీశారు. నెక్స్ట్ కట్ చేస్తే చీర కట్టించేశారు. చీర కట్టుకోవడం కూడా చేత కాదు, పాప మంజు భార్గవి గారు హెల్ప్ చేశారు, కట్టుకొని వచ్చి కూర్చోబెట్టేశారు. దాంతో ఇంకా పెళ్లి చూపులు అలా అలా పట్టుకొని విశ్వనాథ్ గారు చాలా కష్టపడ్డారు. ఆ రాగాల పేరేంటి? ఆ రాగాలు ఏంటి? వృషభమా? అది నెక్స్ట్ బాగుంటుంది, మంచి వాడిని కొట్టాలని చెప్పి మంచి మంచి రాగాలతో పాడతాడు, అప్పుడు కానీ కనిపిస్తుంది పిల్లనిస్తాడు. ఈ సినిమా శంకరాభరణం చాలా కాలం ఆగిపోయింది కదా, సినిమా తీసిన తర్వాత. సినిమా ఏం ఆగిపోలేదు అక్కదు, అంటే రిలీజ్ అవ్వకుండా. రిలీజ్ అంటే కొనేవాళ్ళు లేక, అది చంద్రమోహన్ గారికి బాగా తెలుసు. అది ఎక్కువ షోస్ వేశారు అప్పుడు, చాలా అందరూ చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది బాగుంది అనేవాళ్ళు. శంకరాభరణం ఒక 50 ప్రొజెక్షన్లు చేశారు, ప్రతి ప్రొజెక్షన్కి వెళ్ళటం, అందరు చూడటం అంటాం. ఏం బాగుంది అంటే ఏంటి అంత గొప్ప సినిమా? ఎవడా మంజు భార్గవి, సోమయాజులు, రాజలక్ష్మి ఎవడాళ్ళు దాంట్లో ఏమన్నా చెప్పుకోవాలంటే చంద్రమోహన్ ఒకడు ఉన్నాడు, ఆ బామ్మ ముసలి దేవత. బిజినెస్ గా మాట్లాడద్దు, పిక్చర్ ఓకే బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా కావ్యంగా. ఆ ఎక్స్ప్రెషన్ ఎందుకు మళ్ళీ అందరూ విశ్వనాథ్ గారి కాళ్ళు నమస్కారాలు పెట్టడం, ఏరా బిజినెస్ అవుతుందా లేదా? నాకు మంచి ఆపర్చునిటీ ఉంది, చివరికి విషయం నాకు ఒక 50,000 ఇవ్వాలి ఎడుగు నాగేశ్వరరావు, యాక్చువల్లీ తీసుకోవాలా ఏమి 50,000 ముందు ఏదో బేరాలు ఆడాడు అని. ఓ పని చేయ చంద్రమోహన్, ఆ తమిళనాడు తీసేసుకో, నువ్వు ఎవరు కొనట్లేదు, నేను ఎన్ని విషయం తీసుకో, 1.5 lakh అడుగుతున్నారు, కానీ నీకు మనకు ఆర్టిస్ట్గా 50,000 ఇచ్చేస్తాను. 50,000 ఎగ్గొట్టాలని చూస్తున్నావా? అర్థమైపోయింది కుట్ర. ఏడు నాగేశ్వరరావు నువ్వు సామాన్యుడు కాదు, నాకు తెలుసు. 50,000 తీసుకోవాలి, నాకెందుకు బిజినెస్ నాకేం తెలీదు. శంకరాభరణం ఎవరు తీసుకోవడం అసలు బయట రాదు. అది చూసాం కదా ఇప్పుడు 50 ప్రొజెక్షన్లో అందరు కాళ్ళ మీద నమస్కారాలు పెట్టుకోవటమే తమిళనాడు. ఒకరోజు ప్రొజెక్షన్కి మనోరమ అని తెలుసా ఆర్టిస్ట్, ఏమైనా విన్నారా? మనోరమ తెలుసు, మంచి కమెడియన్, చాలా పెద్ద తమిళనాడు. మన అరుంధతిలో కూడా బామ్మ క్యారెక్టర్, మన సుందరరాజన్ మేజర్ సుందరరాజన్ అంటారు అతన్ని. వాళ్ళిద్దరూ ప్రొజెక్షన్కి వచ్చారు. మనోరమకి సొంత థియేటర్, పీవీ థియేటర్ ఉంది అప్పుడు తేనాపేటలో. అక్కడ దాంట్లో వేసాం. దాంట్లో పెద్ద ప్రొజెక్షన్కి ఎవరో వాళ్ళు నన్ను పిలుచుండేవాడు, ఎవరన్నా కనీసం బయట నుంచోరా పిలిచినవాడు అన్నా ఉంటాం ఆర్టిస్ట్ అని. ఇది రెగ్యులర్ కార్యక్రమం అయిపోయింది. ఆ రోజు చాలా వరకు వెళ్ళలేదు, ఆ రోజు వెళ్ళా నేను. మనోరమ అసలు సినిమా అయిపోయింది, సోమయాజులు గారు చచ్చిపోయాడు, శంకరశాస్త్రి ఆయన కాళ్ళ మీద పడిపోయి వచ్చి మంజు భార్గవి చచ్చిపోయింది. ఆయన ఏదో పాపం శ్లోకం చదువుతూ ఏదో కంకణం చదివించాడు, ఆడు వెళ్ళిపోతున్నారు. థియేటరు సినిమా అయిపోయింది, ఒక్కళ్ళు లేవట్లేదు. తమిళనాడు అందరు తమిళ వాళ్ళు, వాళ్ళ మనోరమ గ్రూప్ పిలిచారు, సుందరరాజన్ గ్రూప్ పిలిచారు, వాళ్ళందరూ తెలుగు వాళ్ళకంటే తమిళ వాళ్ళు అందరూ. సరే ఏంటి అందరూ ఎవరు లేవరు, సినిమా అయిపోయిందే లేవండి అండి. లైట్లు వేస్తే కళ్ళమ్మ నీళ్ళు లేని వాళ్ళు లేరు. ఆశ్చర్యపోయా నేను, ఇంతమంది ఏడుస్తున్నారు ఏంటని. లేవటం మర్చిపోయి ఏడుస్తూ కూర్చున్నారు. సినిమా అయిపోయిందమ్మా, ఏమండి ప్రొజెక్షన్ అయిపోయింది. ఏది ఆ థియేటర్ బయట ఇంత గడ్డ పెట్టుకుని ఇంత గడ్డ పెంచేశాడు విశ్వనాథ్ గారు. ఈ సినిమా రిలీజ్ అయితేనే గడ్డ తీస్తాను కూర్చున్నాడు ఆయన.
ఈ భయంకరమైన స్వామివారి వేషం బయట ఈయన చూస్తే ఆలేసిందన్నమాట. వచ్చి వచ్చి మనోరమ్మ ఎంత పిచ్చమ్మా ఏడ్చన్నా చెప్పమ్మా చెప్పండి ఏంటి బాగుందా? బాగా అద్భుతం. చెప్తుందిరా నాకు అర్థం కావట్లేదు. బాగుంది అని చెబుతుంది, తట్టుకోలేకపోతుంది. కాళ్ళ మీద నమస్కారం, కాళ్ళు వదలమ్మా వదలమ్మన్నది, కాళ్ళు నంగేసి ఏనండి దొరు తమిళనాడు ఎవరు రాంగలే రాంగలే నా వాంగలే ఆవిడ తీసుకుంది. ఆవిడ తీసుకుంది. సుందరరాజను మనోరమ్మ మొత్తం తమిళనాడు కొంటారు. బా అదే స్పాట్ ఎవడ సొల్లుగా నా బేరవాడం అదే ఆశ్చర్య. నాకు వచ్చిన ఆఫర్ ఆశ్చర్యం చూడు చాలి. అదే నాకు వచ్చిందండి నా డబ్బులు ఎగ్గొడతారేమో. నేను నీకు 1.5 lakh షీట్ కలెక్టెడ్ మై 500 crores తమిళనాడు ఇస్తాను. నా అదృష్టం లేదు. నాకు తెలియదు ఆ బిజినెస్. కేవలం నా డబ్బులు ఎగ్గొడతాడేమో అనే ఉద్దేశంతో ఎడినాయిస్లో నా డబ్బులు నా భార్యవన్నా ఎప్పుడు కూడా తిడుతుంటాడు. తీసుకోమంటే నువ్వు తీసుకోలేదు చూడవని. తమిళనాడు తీసుకున్నారు. ధైర్యం తెలుగు వాళ్ళు ఎవరు మనకు ధైర్యం లేకపోతే. వారం రోజులు టికెట్లు లేవు ఊరికనే. ఎవరు లక్ష్మీ టాకీస్ రిలీజ్ చేశారు. సత్యం సత్యం. వారం రోజులు అయిన తర్వాత దాని పొజిషన్ ఏంటంటే ఏదన్నా ఆఫీస్లో పని జరగాలంటే శంకరాపురం టికెట్లు తీసుకొస్తావు మా ఫ్యామిలీతో, ఈ పని నీకు ఫైల్ వేస్తాను అనే లెవెల్కి వెళ్ళిపోయి. బాబా ఒక సీనియర్ మోస్ట్ హీరోయిన్ మిమ్మల్ని కొట్టిందంట ఆవిడ. అంటే ఎందుకు కొట్టిందంటే ఆ సీన్ ఏంటంటే యాక్చువల్గా ఆవిడ నా తల్లి క్యారెక్టర్. ఆవిడ జీవితంలో చాలా ఇలా మోసపోయి వస్తుంది. కూతురు అలా ఉండకూడదు, మనం ఇలాగ మోసపోయినట్టు ఆవిడ ఉండకూడదు అనుకుంటూ ఉండే టైంలో ఆవిడ అనుకోకుండా కూతురు ఇంకొక అబ్బాయి బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కూర్చొని పార్కులో కబుర్లు చెప్పుకుంటూ ఉండే సీన్. అది చూసి ఇంటికి వస్తుంది కడుపు మంటతో. ఇంటికి రాగానే నేను వచ్చేసి మామూలుగా స్టైల్గా లంగామణి చేసుకొని పుస్తకాలు అలా పెట్టుకొని లోపలికి అలా వస్తుండేసరికి టక్కన ఆపుతుంది తల్లి. ఆపి ఏమా ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే ఆ కాలేజీ నుంచి అమ్మా అనగానే టాట్మని కొడుతుంది. కొట్టేసరికి నాకు ఏం అర్థం కాదు. అలాగా చూసిన తర్వాత ఇంకా ఆవిడ ఏడుస్తూ ఆవిడ కథ చెప్పుకొస్తుంది. నేను ఇలా చచ్చాను, ఇలా మోసపోయాను, అందుకోసం నువ్వు తండ్రి లేని బిడ్డ అయ్యావు, మళ్ళీ నువ్వు ఇదే స్టేజ్కి వస్తావు, అది ఇదని వేసిన నేను కూడా ఏడ్చి సారీ మమ్మీ అది అంటాను అయిపోతుంది. ఇది సీను. సరే డైరెక్టర్ పెద్ద ట్రాలీ షాట్ యాక్ట్ చేశారు. నాకు డైలాగ్ ఏమి లేవు, ఏదో ఒక డైలాగ్ అంతే, మలయాళం మూవీ. అలా వేసిన తర్వాత నేను లోపలికి వెళ్ళి రాగానే ఆవిడ అడిగింది ఎక్కడి నుంచి వస్తున్నావే అంది. కాలేజీ నుంచి మమ్మీ అనగానే కొట్టింది. అసలు కొట్టేసరికి నాకు దిమ్మ తిరిగిపోయింది. అంటే నేను ఎప్పుడు జీవితంలో అంత పెద్ద దెబ్బతినలా. మా ఇంట్లో మా అమ్మని కూడా నన్ను ఇలా కూడా అని అనగదు. అలాంటిది మన వాళ్ళందరూ సీనియర్ ఆర్టిస్టులు ఎప్పుడు ఏదైనా అమ్మాయి నేను కొట్టబోతున్నావు జాగ్రత్త చెయ్యిలా వస్తుంది అని అలా చెప్పడమే తప్పితే మనకు చేస్తారు. మేనేజ్ చేస్తావు నువ్వు కూడా జాగ్రత్త, అది నీకు దెబ్బ అవుతుందని ముందే చెప్పేస్తారు. అలాంటిది ఈవిడ ఏ హింట్ ఇవ్వలేదు నాకు. పార్ట్ వన్ కొట్టేసరికి నేను అలా చూస్తున్నాను, షాక్ అంటే కంటిన్యూ అయిపోయింది షార్ట్. నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి. ఇంకా ఆవిడ డైలాగ్ చెప్పేసింది, ఏడ్చేసింది, నేను వెళ్ళి ఏడ్చేసాను, అంత అయిన తర్వాత కట్ట అంత అయింది. ఓకే షార్ట్ ఓకే. బయటకు వచ్చిన తర్వాత డైరెక్టర్ అడిగాడు ఏంటి మీ ఇద్దరికి ప్రాబ్లం అన్నాను. అనేసరికి సార్ నాకేం ప్రాబ్లం లేదు సార్, నేను ఎప్పుడు ఎవరితో ప్రాబ్లం పెట్టుకునే ఆర్టిస్ట్ని కాదు, మీకు తెలుసు కదా అన్న. అంటే ఏదో తెలుసుకో ఆ ప్రాబ్లం ఏంటో చూసుకో అన్నాడు. ఆయన నవ్వుతూనే అన్నాడు, పాపం సీరియస్గా ఏమనలేదు. అంటే నేనేం మాట్లాడలా. ఆవిడే నాకు కనీసం ఒక్కసారి మనకి ఇలా జరిగినప్పుడు ఏం చేస్తామంటే అది మనకి చిన్న అయినా పెద్ద ఆర్టిస్ట్ ఎవరైనా వయసుకు సంబంధం ఏం లేదు ఇంట్లో, సారీ అమ్మా అనేస్తాం. ఆవిడ అసలు ఏం చెప్పలేదు, షార్ట్ కట్టాను కానీ ఓకే అనుకుని ఆవిడ వెళ్ళిపోయి కూర్చుంది. నా పాటికి నేను వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే రాగానే బయట కూర్చుని ఉంది. అక్క గుడ్ మార్నింగ్ అక్క. ఆ రోజుల్లో అంటే నేను ఇదిగా చెప్పట్లేదు, ఈ ఆంటీ అన్న మాటలు మేము ఎప్పుడు వాడేవాళ్ళం కాదు. మాకంటే ఎంత సీనియర్ ఆర్టిస్ట్ అయినా మా అమ్మ వయసు ఎన్నోళ్ళలో కూడా మేము అక్క అనేవాళ్ళం. అది వెళ్ళగానే గుడ్ మార్నింగ్ అక్క అన్న. ఈ గుడ్ మార్నింగ్ అక్క నేను నిన్న కనిపించలేదా అంది. అప్పుడు స్ట్రైక్ అయింది, ఆహా నిన్న మనం గుడ్ మార్నింగ్ చెప్పలేదు, అక్క అని చెప్పలేదు, గుడ్ మార్నింగ్ చెప్పలేదు పీకింది అంతే. సరే ఇక నుంచి నెక్స్ట్ డే నుంచి కనిపించగానే గుడ్ మార్నింగ్ అక్క అంటే అయిపోయింది. గుడ్ మార్నింగ్ అంత పని చేసింది. అదే అంటే ఒకసారి తింటే కానీ మనకి తెలియదు కదా, అంటే చెప్పకూడదు అనేది కాదు నా పాలసీ. మరి ఏ మూడ్ లో ఉన్నానో నేను ఆ టైంలో, అంతేకాని ఏదో అడావుడిగా ఉంటాం కదా, ఏదో గబగబ రాగానే రెడీ అంటారు, గబగబా మేకప్ వేసుకున్నాక వెళ్ళినప్పుడు మేబీ నేను మర్చిపోయి ఉంటాను. చంద్రమోహన్ గారికి ఒక అలవాటు ఉంది, చిన్నవాడు పిల్లలు ఎవరైనా కనిపిస్తే వాడిని చెవుల మీద కొడుతుంటాడు. ఆయన నన్ను చిన్నప్పుడు కొట్టారు. ఆయన నేను ఈయన చూస్తే చెవులు పట్టేసుకున్నాను.
ఎవరు ఈయన దొరికేవాడు కాదు. తప్పుకునేవాడిని. చాలా సినిమాల్లో. అట్టగే వీళ్ళ తమ్ముడు అలాగే అన్నిటికంటే ఈ వరుసలో వీళ్ళ పాప వచ్చింది, వీళ్ళ అమ్మాయి. నేను చెప్తా అది చెప్పు. ఇప్పుడు కూడా అమ్మాయిని చూస్తున్న భయమే. షూటింగ్ మా అమ్మాయి పార్క్ లో షూటింగ్ జరుగుతుంది కదా, అంటే నేను వస్తానంటే డ్రైవర్ని ఎక్కించుకుని రమ్మన్నాను. మా పాప వచ్చింది, ఇట్రా అన్న. నేను షార్ట్లో ఉన్నా. నాతో పాటు తనతో పాటు మా కజిన్ బ్రదర్ బాబా వాళ్ళ కొడుకు వచ్చాడు. వాడు కొడుకు ఇంత ఉంటాడు, మా పాప ఇంత ఉంది. వీడు కొద్దిగా సాలిడ్గా ఉన్నాడు. ఇట్రా అన్న. ఏం పేరా నీ పేరుని? పట్టుపడి చో మీద కొట్టాడు అన్నాడు. ఈ కొట్టడం వాడు ఏడవటం మా అమ్మాయి చూసింది. అంతే దొరికిపోయి వెళ్ళింది, ఒక పెద్ద రాయి తీసుకొచ్చింది. రాయి తీసుకుంది, ఇప్పుడు కొట్టు అనగానే ఈయన రే 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 అదే రే ఆపరాదాన్ని. అరే నేను ఎక్స్పెక్ట్ చేయలే. పార్కు చుట్టూ ఎన్నిసార్లు పరిగెత్తారంటే ఎంబడబడి ఇగో ఈయన పరిగెడుతున్నాడు, మా అమ్మాయి రాయి తీసుకు మొత్తం పార్క్ లో జరుగుతుంది షూటింగ్. బాబు అని పట్టుకోరండి. కాదు, నాకు ఎక్స్పీరియన్స్ ఏంది తెలుసా? అతను ఒక్కడే సినిమా చేస్తున్నాం. సినిమా చేస్తుంటే షూటింగ్ చూడాలని మా చిన్న బాబు షూటింగ్కి వచ్చాడు. వస్తే ఈయన అప్పుడు మావాడు బాగా చిన్నవాడు, తెల్లగా అని ఉండేవాడు లడ్డులాగా. ఇడే హే భలే ఉన్నారా రారా అని చెప్పి ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాట్మని కొట్టాడు. కొట్టేసరికి ఇంకా వాడి జీవితంలో మొదటిసారి దెబ్బతి ఎర్రకైపోయి ఏడుపు. ఈ పాప కళ్యాణరాము ఏమైందమ్మా ఏమైందమ్మా అంటాడు. నేను ఇంటికి వెళ్ళిపోవాలి. ఏడుపంటే అసలు మీ నమ్మరు. అట్లాగా వాడిని ఆ షూటింగ్ లో మేము ఒక 5 నిమిషాలు ఆపలేకపోయాం. అదే కాదు, ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు అయినా చంద్రమోహన్ గారిని మాత్రం మర్చిపోలేదు మా వాడు. చెప్పండి. ఏదో సినిమాకి యాక్సిడెంట్ జరిగింది కదా, ఏ సినిమాకి అది? చెవులో పువ్వు అని. ఆ సినిమాలో ఏంటంటే అది ఊరేసుకునే సీన్. ఓకే, నువ్వు యాక్టర్స్ అనుకుంటా కదా. ఈవీవి గారి ఫస్ట్ మూవీ. దాంట్లో ఇక్కడ మన గుంటూరు దగ్గర తాడికొండలో షూటింగ్. తాడికొండ ఇలా పైన టెంపుల్ ఉండేది, ఇట్లా మెట్లు ఎక్కుతున్నప్పుడు ఇక్కడ ఇలా ఉంటుంది. దానికి అక్కడ ఊరేసుకుంటాను నేను. ఊరేసుకుంటానికి లాంగ్ షాట్ పెట్టారు మన ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారు, కెమెరా ప్రతాప్. ఎందుకంటే నేను ఎప్పుడు ప్రతాప్ అంటాను, ఈ లైఫ్ నీ వల్ల సగం వచ్చింది అని పెట్టుకొని లాంగ్ షాట్. వీళ్ళంతా పాపం సెట్ చేసేసారు ఊరి అంతా. నాకు అటు ఇటు వీళ్ళు వెనకాల స్తంభాలు వెనకొని ఉన్నారు మన ప్రొడక్షన్ వాళ్ళు. ఏదో నేను కేకేస్తే వాళ్ళు హెల్ప్ చేయడానికి రెడీ. యాక్షన్ టేక్ అది వాడు ఇంకా సెట్ చేస్తున్నాడు. కెమెరా చూస్తున్నాడు. ఇక్కడ నాకేం జరుగుతుందో నాకు తెలియట్లా. అది చూసిన ప్రతాప్ ఒక్క అడుపరిచాడు, రాజలక్ష్మికి ఏదో అవుతుంది చూడండి అయ్యా అని. ఏమైందంటే నాకు ఊరి పడిపోయింది. పడిపోయి నేను అరవలేకపోతున్నాను. అరిసే పరిస్థితి ఉంటే పాపం పక్కన ఉన్నాడు, వీళ్ళే కాపాడేవాళ్ళు నన్ను. నేను అరవలేట్లేదు, అంటే అంత టైట్ అయిపోయింది. అతను క్లోజ్ లో పెట్టాడు. లాంగ్ షాట్ నుంచి క్లోజ్ కి వెళ్తున్నప్పుడు ఆ కళ్ళు తెలైపోతుందంటే ఇలా తెలేస్తున్నానంటే కళ్ళని. అక్కడి నుంచి అతను అరుస్తుంటే పాపం ఈ పక్కన వాళ్ళకి వినిపించట్లా. అక్కడి నుంచి వాడు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను ఆపి తీసేసరికి నాకు స్పృహ లేదు, అసలు స్పృహ తప్పిపోయింది. వెంటనే సోడాలు తీసుకొచ్చి నీళ్లు చల్లి అది చేసి ఎందుకంటే మెట్టు మధ్యాహ్నం 12 గంటలకి. ఇంకా ఒక 10 నిమిషాల పాటు తేరుకోలే. ఆ తర్వాత మళ్ళీ అంతా సెట్ చేసి ఈసారి కొంచెం జాగ్రత్తగా మళ్ళీ అన్ని తాళ్ళు గిళ్ళు కట్టి చేసి ఆ సీన్ చేసి వచ్చేసా. కానీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నాకు మార్కు పడిపోయింది. తాడు ఇక్కడి నుంచి ఇంత కోసిపోయినట్టు అయిపోయింది అది. ఆ తర్వాత నేను నైట్ షూటింగ్ వచ్చేసాను. నెక్స్ట్ డే పేపర్లు అంటే నా ఇది రాజలక్ష్మి తప్పిన ప్రమాదం అది ఇదని రాసేసారంట. చూస్తే మా వాళ్ళు ఫోన్ చేసి ఏడుపు, మా అమ్మమ్మ వాళ్ళు, ఇలాంటి అవసరం అంటే నీకు ఇలాంటి సినిమాలంతా చేశారు. ఫస్ట్ మా హస్బెండ్ చూసేటప్పుడు నన్ను అలాగే చూసారు ఆయన. నేను చెప్పాను ఏంటిది అని అంటే చెప్పాను నేను చావుదాకా అలా చూసి వచ్చాను ఇది అని. ఆయన చాలాసార్లు చెప్తూ ఉంటాడు ఇప్పుడు కూడా. మా ఆవిడ ఫస్ట్ మీటింగ్ లోనే నేను చూసాను, ఆవిడ చావుదాకా వెళ్ళి వచ్చింది, నన్ను పెళ్లి చేసుకొని ఇలా ఉండాలని రాసుంటే ఎక్కడ చేస్తుంది. ఓకే, సో చిన్న వీడియో ఉంది, బయట చూద్దాం. ఓకే. నాకు ఒక డౌట్. మీ ఫస్ట్ ఫిల్మ్ శంకరాభరణం, మీరు తెలుగు వారు. ఆ ఫిల్మ్ తర్వాత తమిళ, కన్నడ, మలయాళం, హిందీ ఫిల్మ్స్ కూడా చేశారు. కానీ మీకు అప్పుడు ఆ లాంగ్వేజ్ అని తెలియదు కదా, మరి ఆ ఫిల్మ్స్ చేసేటప్పుడు క్లాస్ తీసుకుని నేర్చుకున్నారా లేకపోతే సెట్కి వెళ్ళి మేనేజ్ చేశారా? వీడు పెద్దోడు వాడు చిన్నాడు. మలయాళం కన్నడ ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? అసలు నాకు తమిళే రాదు. వేరే శంకరాభరణం సినిమా అయ్యేటప్పటికి మేము శంకరాభరణం షూటింగ్ చేసేటప్పుడు సగం వచ్చి రాజమండ్రిలోనే గడిపేసాం. ఓకేనా. తర్వాత నిప్పులాంటి నిజంకి మనకు తెలుగు సినిమా చేస్తే అంతా తెలుగులోనే ఉంటారు, భాష రాదు. నాకు ఫస్ట్ శంకరాభరణం చూసిన తర్వాత సుజాత అని బాలాజీ గారు పెద్ద ప్రొడ్యూసర్ గారు,
బాలాజీ గారి సినిమా బాలాజీ గారు. సుజాత అని ఒక మలయాళం మూవీ రీమేక్ చేస్తూ దాంట్లో నన్ను బుక్ చేశారు. ఉమ్, ఆ సినిమాకి ధైర్యంగా నన్ను ఎంత ధైర్యంగా వాళ్ళు బుక్ చేశారంటే నాకు అసలు భాష తెలియదు. నాకు తెలిసింది ఏంటంటే తన్ని, ఉమ్, వా, పో, ఈ 3 మాటలు నాకు తెలుసు. అంటే తన్ని తన్ని అంటే తమిళ్ కదా? నీళ్లు, మంచి నీళ్లు అంటే తమిళ నాకు ఆ 3 మాటలకు తెలుసు అంటున్నా. ఓ. అయినా కూడా నన్ను వచ్చేసి వాడు తమిళ సినిమాలో బుక్ చేసేసారు. ఉమ్, చేసిన తర్వాత ఫస్ట్ డే సాంగ్, ఉమ్, అక్కడ కూడా సాంగే ఫస్ట్ డే. అచ్చా. కాకపోతే ఏంటంటే దాంట్లో ఏంటంటే ఆ హీరో కవిత రాస్తాడు, ఆ కవిత నేను చదువుతూ పాట పాడాలి. అక్కడ తెలుగులో రాసేసుకొని అదే చూసుకుంటూ పాట పాడేసా. ఓహో, అక్కడ తప్పించేసుకున్నా. ఉమ్, అయితే ఆ డైరెక్టర్ మలయాళీ డైరెక్టర్, ఆ, కానీ కో డైరెక్టర్ తెలుగు వచ్చు కాబట్టి పాపం ఆయన అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ తెలుగులో చెప్పిస్తూ రాసుకుంటూ అలా ప్రాక్టీస్ చేసి చెప్పేసేదాన్ని. ఈ శంకరాభరణం అయిన తర్వాత ఎన్ని భాషలు వచ్చినాయి అంటే వచ్చేసి మలయాళ సినిమా. మలయాళ సినిమాలో మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ మమ్ముటియే హీరో. మమ్ముటి కూడా అప్పటికి తనే ఫస్ట్ పిక్చర్, అది కూడా తనది కూడా అచ్చా. హీరోగా. ఆ, అప్పుడు నేను చెప్పేసాను, సార్ నేను మలయాళం సినిమా నా జీవితంలో ఇంతవరకు మలయాళ సినిమా నేను చూసాను కదా, అసలు ఎలా ఉంటుందో కూడా నేను చూడలేదు, నేను యాక్ట్ చేయను అన్న. వాళ్ళు చెప్పారు లేదు సాఫ్ట్ క్యారెక్టర్ అది, ప్లస్ వచ్చి మంచి సింగర్ క్యారెక్టర్, ఉమ్, అన్ని సాంగ్స్ జానకి గారు పడారు. అలా అంటే అయ్యో అయినా కూడా మలయాళం సినిమా చేయలేదు. అది కొంచెం మీకు తెలుసు మలయాళం స్లోగా ఉంటుంది, నడుస్తూ నడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ అలా అలా మాట్లాడుకుంటాను. ఈసారి ధైర్యంగా వెళ్ళి తెలుగులో రాసేసుకొని ఓ అని ప్రాక్టీస్ చేసాం. Okay. అట్లాగే కన్నడ సినిమా ఆ, ఇట్లా భాషలు తెలుగులో రాసుకోవటమే. తర్వాత ఓకే డైలాగ్ చెప్పిన తర్వాత అందుకొని అంటే ప్రాంప్టింగ్ కాదు, ఒకసారి చెప్పిన తర్వాత ఒకసారి ప్రాక్టీస్ చేయొచ్చు మొదలు పెట్టేసాం. అట్లా మా అబ్బాయికి అందుకోసం ఆ డౌట్ వచ్చి ఉంటుంది నేను ఎలా చేసి ఉంటానా అని. ఓకే. సోహన్ బాబు గారు మీ దగ్గర నుంచి ఒక 100 రూపాయలైనా తీసుకెళ్లి స్థలం కొనేవాళ్ళట, ఆయన సెంటిమెంట్. అవును, అది నిజమే కదా? అది చాలా నిజమైంది. మొట్టమొదట ఈ దగ్గర ఏమన్నా అతను సోహన్ బాబు నన్ను డబ్బులు ఇవ్వడం ఏంటనుకున్నాను. సోహన్ బాబు చాలా ఆస్తిపరుడు, అందరికి తెలుసు, మా ఇండస్ట్రీ అంతా మీకు తెలియదు. అవును, అతను నీ దగ్గర ఏమన్నా మనీ ఉంటారా, స్పేర్గా ఏమైనా ఉంటే పంపించలేదు. ఎంతో కొంత కావాలి ఇది ఇవ్వాలి. ఎందుకు తర్వాత చెప్తా, ఇంటికి వస్తావు కదా నువ్వు అప్పుడు చెప్తాను. అప్పుడు ఏదో మామూలుగా అందరి దగ్గర ఉన్నట్టుగా 50,000 1,00,000 2 లక్షలు ఉంటే అంతే ఉందిరా. వెంటనే వాళ్ళ అబ్బాయి వచ్చాడు, కరుణ అనే తన పేరు. వాళ్ళ అబ్బాయి వచ్చి తీసుకెళ్ళాడు. సరే నేను పట్టించుకోలే, నా డబ్బులు అడుగుతున్నాను ఏంటి అనుకున్నాము. 2-3 సార్లు అనుకున్నా. అది నేను మొట్టమొదటి ఇచ్చింది ఇవాళ అతను కొన్నది 30 ఎకరాలు 30 లక్షలు కొన్నాడు. నేను నా దాంట్లో ₹1,00,000 ముందు అతను అడ్వాన్స్లో ఇచ్చాడంట. అక్కడి నుంచి 10-15 ఆస్తుల్లో ఎప్పుడు వచ్చినా కూడా నాకు కబురు చేస్తే నీ దగ్గర డబ్బులు ఏమైనా ఆస్తి ఏమైనా కొంటున్నావా అంటే నాకు అలవాటు. అవునరా, ఈ డబ్బు ముందు వేసి పాకెట్లో వేసి వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వాలి. ఎక్కడ తర్వాత నేను చూపిస్తా కదా, తర్వాత చూపించేవాడు. ఈ ఆస్తిరా, ఈ బిల్డింగ్, అన్నానగర్లో ఈ సైటు, నీ డబ్బు మొత్తం అడ్వాన్స్ కట్టాను. అలా సెంటిమెంట్ అయిపోయింది. సో కొన్ని పిక్స్ చూద్దాం, ఫొటోస్. రాజలక్ష్మి గారి పెళ్ళి ఇది ఎక్కడ సంపాదించారు నేను 1990. 90. ఓకే. ఆయన సినిమాలో చూసే పెళ్లి చేస్తున్నారట నేను? సినిమాలో చూసి పెళ్లి చేసుకోలేదు, నన్ను కలిసిన తర్వాత ఆయన ఎప్పుడో శంకరాభరణం చూసారంట. ఆయనకి సినిమాల గురించి అంత నాలెడ్జ్. మా వారు మా పెళ్లికి ఈయన రాలేదు, మా పెళ్లికి పిలిస్తే రాలేదు. మైలాపూర్ లో సాయిబాబా గుళ్ళో జరిగింది. మీరు రాలేదుగా రిసెప్షన్ పిలిచా, ఇంటికి వెళ్ళాలా పిలిచారు. చాలా ఫేమస్ కూడా అది, సాయిబాబా రెగ్యులర్ గా వెళ్తూనే ఉంటుంది. మంచిదైంది రాకపోవటం. ఏ సంవత్సరం 90 అన్న అర్థమైంది, నాకు అర్థమైంది. నేను చెప్పింది అర్థమైంది. నాకు అర్థమైంది. వెళ్ళకపోవటం మంచిదైంది అంటున్నా. అవును, 50 మంది భోజనాలు అంటే మనం ఇలా తింటాం, ఇది అలా కాదు. నెక్స్ట్ నేను చెప్పినప్పుడు ఇలా ఉండేవాడు మావాడు చిన్నవాడు. చిన్నది అప్పుడు మీరు చూసినప్పుడు ఇలా ఉన్నాడు. నెక్స్ట్ ఆహా, ఆవిడెవరు? ఆవిడ మా చెల్లెలంటే ఓకే. ఓ ఇద్దరు ఆయన మా ఆయనకి ఇద్దరు ఆవిడకి అక్క చెల్లెళ్ళు. ఓహో, ఆయనకి ఇద్దరు. అక్కడ చేసుకుంటే చెల్లి ఫ్రీయా? చెల్లి ఫ్రీ. ఓకే. అంటే అలా ఉండేవాళ్ళం బాబు ఒకప్పుడు. ఇది ఎక్కడక్క మీ ఇద్దరు? ఎయిర్పోర్ట్ లో. సింగపూర్ ఎయిర్పోర్ట్. మావారే సింగపూర్ ఎయిర్పోర్ట్ పెళ్ళైన కొత్తలో. సో అది రాజలక్ష్మి గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మీరు ఎక్కువ నాగేశ్వర గారి సినిమాలే ఎక్కువ యాక్ట్ చేసేవాళ్ళు ఏంటి? ఒకవేళ దానికి కారణం మేము ఇద్దరం ఒకటే హైట్ ఉండటం వల్లేమో. ఆయన తమ్ముడు వేసినా, ఆయన బావమర్ది వేసినా, ఆయన కొడుకు వేసినా, ఆయన పర్సనాలిటీ సరిపోతున్నందు వల్ల నాగేశ్వరతో 40 సినిమాలు చేశారు. రామారావుతో ఎందుకు రాలా, ఏదో 2-3 సినిమాలు తప్ప. బాగా బెటర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే రామారావు చేసిన పని అది.
పీతాంబరం ఆయన మేకప్ మ్యాన్, ప్రొడ్యూసర్ కూడా. అవును. అప్పుడు ఈ వాసు అనే అతను ఫాదర్. పీతాంబరం గారు అంటే పెద్ద మేకప్ నేను, వాళ్ళ కొడుకు డైరెక్టర్ ఈ వాసు, చంద్రముఖి చాలా పెద్ద సినిమా డైరెక్టర్. ఓకే. అతను ఎంజీఆర్కి, ఎన్టీ రామారావుకి, తర్వాత నాగభూషణ్ గారికి, ముగ్గురికి చేసేవాడు, ఇంకెవరికి చేసేవాడు కాదు. ఫస్ట్ ఎన్టీ రామారావు గారికి 3 గంటలు 4 గంటలకు వెళ్ళి ఆయన మేకప్ చేసి నాగభూషణ్ గారికి వచ్చి ఎంజీఆర్ స్టూడియోకి వెళ్ళి సత్య స్టూడియో చేసేవాడు. ఇది మాకు తెలుసు. ఆయన ప్రొడ్యూసర్ గా ఒక సినిమా తీశాడు, అన్నదమ్ములు. అదే మనకి రామ్ రైని రాబర్త రామ్ కాదు, యాదోంకి భారత్. అనుబంధం మన ప్రభుదేవ ఫాదరు సుందరం గారు, సుందరం డాన్స్ మాస్టర్. 15 రోజులు ఆ స్టేజ్ సాంగ్ నేను కోచింగ్ ఇచ్చారు నాకు. ఓకే. బ్రహ్మాండంగా ఇచ్చారు, డ్రెస్సులు కుట్టారు, అడ్వాన్స్ ఇచ్చారు, అన్నీ అయిపోయినాయి. నేను, రామారావు గారు, మురళీమోహన్, నేను లాస్ట్ బ్రదరు, మురళీమోహన్ సెకండ్, పెద్ద ఆయన. అంత అయిపోయింది. వాయిని స్టూడియోలో 6వ ఫ్లోర్లో సాంగ్. ఆ రోజు నేను వెళ్ళిపోయింది. మామూలుగా ఇంటికి నుంచి బయలుదేరి వచ్చాను. నా కారులో వచ్చి నేను వచ్చి మేకప్ వస్తే మేకప్ ఎవరో ఇటరా పీతాంబరం గారు కనపట్లేదు. ఎవరు నాకు మీరు కూర్చోండి సార్ అని సాంగ్ వినపడుతోంది చెట్లోంచి. ఎవరు చేస్తున్నారు, రిహార్సల్ చూసుకుంటున్నారేమో డాన్స్ మాస్టర్లు. మామూలుగా మనం సాంగ్ వినపడుతుంది, అప్పుడు మొదలెట్టారని గ్రూప్ ఫీట్ తీస్తున్నారేమో అంత ఉన్నారు కదా. ఆ సాంగ్ లో 3 పెద్ద సినిమాలు అవుతారు తెలుసుగా, నా వాళ్ళ ఈ నమ్మదే అందరూ అందుకుంటారు. అవును. సరే ఎందుకు ఎవరు రావట్లేదని చెప్పి కొంచెం చెట్లోకి వెళ్ళి ఆ డోర్ తీసి లోపల చూస్తే సేమ్ నా డ్రెస్ లో గిటార్ వేసుకుని నాదాలు కళ్ళ పెట్టుకుని ఒక అతను ఎవరో చేస్తున్నాడు డూబులాగా. ఏంటి ఈ వేషం అంటే ఎవరో కాదండి ఆయన బాలకృష్ణ గారు అన్నాడు అని చెప్పారు. ఎవరు బాలకృష్ణ ఏంటి వేషం ఏంటి ఇంతవరకు నాకు చెప్పలేదే అన్న. ఏదైనా ఉందే మరి బ్రదర్స్ మేము ఊరు కదా అన్న. బాలకృష్ణ ఏదో శ్రీష్టంగా బ్రదర్ అన్నాను. కొంచెం ఏదో చిన్న వాసన వచ్చింది. ఏం జరిగింది ఇంతవరకు లాస్ట్ ఇంకా సేపట్లో సెట్లోకి వెళ్ళాలి నేను డ్రెస్ వేసుకుని. ఇంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చి ఆర్టిస్ట్ ఉంటుందా అని ఏం అర్థం కాదు. పీతాంబరం గారు కనపట్ల. పీతాంబరం గారు ఆయనతో మాట్లాడతాను, వెళ్ళి కూర్చొని ఇంటికి కాసేపు తర్వాత నేను కూర్చున్నా. అది మన ఓన్ స్టూడియోనే కదా, అదే స్టూడియోలో రంగులు రావడం చేసి అదే మన టెలివిజన్ స్టూడియో. కూర్చున్నాను. కాసేపు తర్వాత పీతాంబరం గారు వచ్చాడు. సార్ మీరు ఇంటికి వెళ్ళండి సార్ మాట్లాడతాను. చిన్న పొరపాటు జరిగింది. ఏం జరిగింది సార్? ఏం జరిగింది ఇక్కడ వద్దు, మీరు దయచే మన్నికడం ఇంకేంది పెద్ద అయినా సరే. నా కార్ తీసుకెళ్ళిపోయా. ఈవినింగ్ షూటింగ్ అయిపోగానే వచ్చాడు సార్. నన్ను పిలిచి షాక్. రామారావు మా వాడు వేస్తాడండి, మీ ఇద్దరు బ్రదర్స్ చేంజ్గా ఉంటుంది, బ్రదర్కి మంచి వేషం ఇస్తాం మా దాంట్లో NITలో మంచి వేషం చెప్పండి. చంద్రమోహన్ గారు అనుకుంటున్నారు కదా, చంద్రమోహన్ నీకు మంచి వేషం ఇస్తాం చెప్పండి, మా ఇద్దరు వెరైటీగా ఉంటుంది. కాదండి ఇప్పటిదాకా అయిపోయింది, రిహార్సల్ చేస్తాడు సాంగ్, ఇవాళ ఆయన మేకప్ వేసుకుని రావాలి సెట్లో బాగుండదేమో అని చేసేట కన్విన్స్. లేదు బ్రదర్ చెప్పండి, మేము ఆర్గ్యుమెంట్ మాట్లాడతాం కదా అని చెప్పిన తర్వాత పొద్దున్న పుండ్రకాశి వచ్చాడు. బలరామ పుండ్రకాశి వీళ్ళిద్దరికి, రామారావుకి ఇవ్వదు కదా, ఏదో మీకు NITలో బంగారు అట్ట మాట వినపడటానికి లేదు, రామారావు మాట వినపడటానికి లేదు. ఇంత ద్రోహం చేస్తారా? వేషం లేకపోతే పర్వాలేదు, ఏది కాదు. ఇంత లెక్క ముందే ఇంటికినే చెప్పచ్చు కదా ఏది జరిగిందని. ఇంటికి వచ్చి అందరి ముందు వచ్చి మేకప్ ఎవడేస్తాడా, కాస్ట్యూమ్ ఎవడేస్తాడా అని ఆర్టిస్ట్ ఈ కర్మ తీసుకొస్తారా? అప్పటికి ఏ లెవెల్లో ఉన్నా నేను చాలా సినిమాలు అయినాయి. అవును, సినిమాలు అన్నీ అయిపోయినాయి, టాప్ హీరో నాకు అన్ని జరుగుతున్నాయి. అవును. పీతాంబరం అన్నాడు వచ్చాడు, MGR గారి దగ్గర మీకు ఒక చిన్న అపాయింట్మెంట్ తీసుకున్నాను, కావాలి మిమ్మల్ని చూడాలంటున్నాడు అని. ఇదేం కోరండి, తమిళ్లో MGR ఏంటండి, రండి అదే సినిమా తమిళ్లో తీస్తున్నాం, నాడై నమ్మదే తీస్తున్నాం, ఆ వేషం ఇది అక్కడ వేయాలి. తెలుగులో పోగొట్టు తమిళ్లో ఏంటి నాకు తెలుసు. లేదు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాం, జరిగిందంత MGR చెప్పాను. அப்படியா அந்த ஆளுக்கு அப்படிதான் பண்ணிட்டாங்களா, ஐயோ நம்ம ఎంకరేజ్ பண்ணிக்கலாமே అని చెప్పి నన్ను తీసుకెళ్తే అటు చూసాడు రైట్ చూసాడు, అంతా ఎన్న మాదిరి గారు తమ్మి. ఆయన 2 క్యారెక్టర్లు ఆయన వేస్తున్నాడు. MGR పెద్ద బ్రదరు, సెకండ్ బ్రదర్ ఆయన. ఈ ట్విస్ట్ లో నేను ఆయన తీసుకెళ్ళి నన్ను MGR తమిళనాడులో బ్రహ్మాండమైన పేరు వచ్చింది. నాడు MGR పక్కన తమ్మి అంటే అసలు MGR తమ్మి సీఎం అయి అవబోతున్నాడు. అది అయిపోగా ఆయన సీఎం. అదే ఎలక్షన్ జరుగుతున్నాయి, అక్కడ తీసుకెళ్ళి నన్ను ఎక్కడో పెట్టి అదే బ్రహ్మాండ 100 days లో అక్కడ రాసింది అనమాట ఆ వేషం. తర్వాత NAT కానీ NT రామా కానీ బాలకృష్ణతో మనకి ఇబ్బంది లేదు. బాలకృష్ణ కూడా తెలియపోవచ్చు పాపం. బాలకృష్ణ వాళ్ళ నాన్నగారు నువ్వు వేస్తున్నావు అంటే ఇప్పటికి ఓవర్ నైట్ అతను బ్రష్లు గుర్తుండొచ్చు, పొద్దున్నే కానీ ఇంతవరకు డైజెస్ట్ చేసుకోలేకపోయింది. తర్వాత ఎప్పుడైనా NTR గారిని కలిసారా మీరు? తర్వాత మామూలుగా ఆయన సీఎం అయిన తర్వాత చాలాసార్లు పలకరించాం. ఆయన సీఎం పోగొట్టుకున్న తర్వాత కూడా ఆయన నాచారంలో అయినప్పుడు ఆవిడతో ఉన్నప్పుడు కూడా, లక్ష్మీపార్వతితో ఉన్నప్పుడు కూడా సరదాగా వెళ్ళి పలకరించాం. ఇవన్నీ ఇన్సిడెంట్స్ మీరు చెప్పలేదు. ఆయన ఏదో పాపం వాళ్ళ అబ్బాయిని బెదర్గా చూసుకోవాలనుకున్నా,
అది. నాకు అన్యాయం జరుగుతుంది అనుకోవచ్చు, నాకు దురదృష్టం అనుకున్నాను. ఆహా. కానీ ఆ అదృష్టం ఇంకో రకంగా వెళ్ళిందే, ఇంకో రకంగా వచ్చింది. ఎంజీఆర్ పక్కన వచ్చేది కాదు వేషం Yes, yes. ఇది జరగకపోతే. Okay. ఎందుకంటే అతనే సేమ్ ప్రొడ్యూసర్, ఆ, అదే పీతాంబర్ అక్కడ కూడా ప్రొడ్యూసర్. ఓకే. అంటే ఎన్టీ రామారావు గారిని తిట్టు కూడా తప్పు కదా. అది చెప్పిన తర్వాత కూడా ఆర్టిస్ట్ గా అన్యాయం జరుగుతుంది చెప్పిన తర్వాత కూడా ఆయన చేయటం. తర్వాత ఊరికి లూజు మాట మాట్లాడాడు, ఎన్ఐటీలో మంచి వేషం ఉంటుంది, మంచి వేషం ఉంటుంది. అది కూడా నాకు ఆయన ప్రామిస్ నిలబెట్టుకోలేదు, ఎన్ఐటీలో నాకు మంచి వేషం ఇవ్వలేదు. ఓకే. అది జరిగి 2-3 ఏళ్ళ దాకా ఆయన వాళ్ళు తీస్తూనే ఉన్నారు సినిమాలు, ఎప్పుడు రాలేదు. అప్పుడు టెంపరీగా చెప్పాడు అంతే. అంతే. వచ్చినా కూడా బహుశా నేను రిఫ్యూజ్ చేసే పొజిషన్ లో ఉన్నా, ఎందుకంటే నాకు మండిపోతుంది అక్కడ చేసిన. ఒకవేళ వస్తే వీళ్ళకి ఎలా చెప్పాలో, వాళ్ళు రాలేదు, నేను అసలు అవకాశం రాలేదు. ఓకే. చంద్రబాబు గారి గురించి చెప్పాలంటే ఆయనకి మామూలు రికార్డు కాదు. ఆయన ఒక 30 సంవత్సరాల క్రితం ఈయన భోజనానికి వస్తున్నానంటే ప్లేటు టెన్షన్ అయిపోయేది, ప్లేటు ఏడ్చేసేది. ఎప్పుడైనా చూసారా మీరు ప్లేటు ఏడవడం? వాళ్ళు నమ్మరు, ఇట్లా ఉన్నాను అంటే అటు తినేవాడితే ఇట్లా ఉంటుందా? అవ్వా మేమందరం సాక్ష్యాలు అన్నారు. అది కళ్ళతో చూసిన వాళ్ళు చాలా మంది, నేను అబద్ధం చెప్పలేను కాబట్టి. సార్ మీకు ఎందుకు తర్వాత క్యారేజ్ ఎవరైనా తీసుకొస్తే ఎంత దాచుకునేవాళ్ళు ఆ రోజుల్లో. క్యారేజ్ వస్తే ముందు ఆయన బ్రేక్ ఇవ్వద్దండి, బ్రేక్ ఇస్తే ముందు మా క్యారేజీలు ఉండవాలి. ఏం జరిగింది చెప్తా. అమ్మాయి కాపురం అని ఒక సినిమా చేసాం లోకల్గా, ఒంగోలులో షూటింగు. ఒక అతను, సార్ నాటుకోడి బాగా వండుతాను నేను అన్నాడు ఈయనకి. నేను పక్కన ఉన్నా. అనగానే సరే మరి ఇంత అయితే సరిపోదు కదా అంటే, లేదు సార్ 5 గిన్నెలు తీసుకొస్తాను అన్నాడు. సరే తీసుకురా అన్నాడు. మాది ఏంటంటే మహేశ్వరి ఫస్ట్ మూవీ, హీరోయిన్గా నేను హీరో, ఈయన మహేశ్వరి ఫాదర్ క్యారెక్టర్. ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్టరు, సూపర్ డూపర్ హిట్ సినిమా అది. ఆ సినిమాలో షూటింగ్ చేస్తుంటే ఈయనకి 12:30కి అయిపోయింది షూటింగ్. ఈయన కూర్చున్నాడు, క్యారేజ్ వస్తుంది. మాది వితౌట్ బ్రేక్ షూటింగ్ చేస్తున్నారు, ఎందుకంటే మహేశ్వరి ఊరికి వెళ్ళిపోయి చెన్నై వెళ్ళిపోలే అని. సరే అని చెప్తే మాకు 2 గంటలకు ఇచ్చారు బ్రేకు. మేము వచ్చేసరికి నాటుకోడి లేదు, ఒక గిన్నెలో ఇన్ని దుమ్ములు ఉన్నాయి, బొనికలు మొత్తం బోన్సే. ఏదండి అన్న, అవన్నీ చాలా తక్కువ రికార్డులు నువ్వు చెప్పింది, ఇంకా చాలా ఉన్నాయి, గొప్ప గొప్ప రికార్డులు ఉన్నాయి. డెఫినెట్గా ఇంకో ఎపిసోడ్ చేస్తాను నెక్స్ట్. ఈసారి పెద్ద ఎపిసోడ్ ఒకటి చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఆలీతో సరదాగా నిజంగా చాలా సరదాగా ఉందా? మీరు ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేశారా బాగా? ఇంకా సీనియర్ పీపుల్ కదా మేము, ప్రేమ అప్పుడు కదా. ఓకే. సో ఓకే సార్, థ్యాంక్ యూ. సెంచరీలు కొట్టే వయస్సు మాది. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ చంద్రమోహన్ గారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు. ఎందుకంటే మీలాంటి యాక్టర్స్ తో పాటు కలిసి యాక్ట్ చేయడం మా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆడియన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ వయసు ఎంత సార్? చెప్పనా? బౌండరీలు దాటారా ఎప్పుడైనా? వాళ్ళది ఒకటో